సార్ట్అవుట్ చేసుకోవాలి. 151 సీట్లు వస్తాయని చెప్పి ఆయన అమెరికా వెళ్ళారు. ఇక్కడేమో మంత్రి బొత్స సత్యనారాయణ అందరూ కూడా ముహూర్తం తీసిన తర్వాత ప్లేస్లు వెతుకుతాను ప్రమాణ స్వీకారం. వాళ్ళు ఐడెంటిఫై కూడా చేశారు, మీకు తెలీదా? వైజాగ్ పిచ్చి హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు, మెంటల్ హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు. ఒక మాక్ స్వేరింగ్ ఇన్ సెరిమనీ జరగబోయేది అదే. ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 125 స్థానాలకి తగ్గవు కూటమి. ఆ తర్వాత ఆ ఓటింగ్ ట్రెండ్ దాన్ని బట్టి ఎగ్జాక్ట్గా బాక్సుల్లో ఏముందో మనం చెప్పలేం. ఖచ్చితంగా 125కి అయితే తగ్గదు. మరి ఆ పైవాడిదే. ప్రతి ఒక్కరు కూడా 120 నుంచి 130 వస్తుందని బహిరంగంగా చెప్తున్నారు. అంటే పార్టీలకు అతీతంగా తటస్థులు కూడా అంత వైసీపీ వాళ్ళు కూడా బెట్టింగ్లు వేసుకుంటున్నారు. పరిస్థితి కారణం మొత్తం కూడా జగనే అంటారా? మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు కావడానికి పూర్తి స్థాయిలో జగనే కారణం అంటారా? భస్మాసురుడు అతను. మంచి అవకాశం ఇచ్చారు, బట్ అతని నెత్తి మీద ఎవడో చేపెట్టలా, అతనే చేపెట్టుకున్నాడు. అసెంబ్లీలో డైరెక్ట్గా మీరు జగన్ ఎదుర్కోబోతున్నారు. మీరు అసెంబ్లీలో అసలు రాడండి అతను అసెంబ్లీకి. నెగ్గుతాడు కానీ రాడు, ఎంటర్ అవ్వడు. మీరు చూసుకోండి కావాలంటే. అంటే మీరు సోషల్ మీడియాగా మీరు మొత్తంపై అంటే అటాక్ చేసేవారు సార్. ఇప్పుడు డైరెక్ట్గా అటాక్ చేయడానికి అవకాశం ఉంది మీకు. అటాక్ అంటే మేము వాళ్ళకిలాగా మీద పడి కొడతామో ఇది మాటలతో ఉంటుంది డెఫినెట్గా. బట్ అతనిలాగా నీచంగా కొట్టడాలు, కొట్టించడాలు, చంపటాలు ఇలాంటివి ఉండవు. మాటలతో అంటే మాటలతో ప్రశ్నలు సంధించడానికి అవకాశం ఉంది సార్. అసలు అతను రాడంటే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రాడు. ఆయన ఎమ్మెల్యేగా నెగ్గుతాడు కానీ అసెంబ్లీకి ఆయన రాడు. మీరు రాసి పెట్టుకోండి. ఎలా నేను ఇదేదన్నా ఆయన చూస్తే ప్రెస్టేజ్గా ఫోటో వస్తాడేమో నాకు తెలియదు కానీ అదర్వైజ్ రాడు. ఖచ్చితంగా చెప్తాను. అసలు ఎన్ని అన్యాయాలండి అతను చేసింది. అంటే ఇక్కడ ఎంత దారుణం మీకు తెలుసు. విజయనగరం ఇంత గొప్ప ఫ్యామిలీ నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నేనైతే చూడలా. మొత్తం వేల ఎకరాలు ఇవాళ విశాఖపట్నంలో 2000 గజం ఉంటే చార్టర్ ఫ్లైట్లో తిరిగేస్తున్నారు. మరి అంతటి దానం చేసిన కుటుంబాన్ని కూడా అతను కక్షతో మరి ఎలాగా వ్యవహరించాడు అనేది అసలు మానవులే కాదు వాళ్ళు. సో ఆ ప్రభావం అన్ని చోట్ల ఉంటుంది. అది ఒక కులానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. అతను ఎందరినో అలాగా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళని కూడా అవమానించాడు. అది అదంతా ఇప్పుడు భయపడ్డారు ఇన్నాళ్ళు చెప్పడానికి. ఇప్పుడు చూపెడతారు.